వాగ్దానం మీద మనసు నిలిపిన వాళ్ళు ఇద్దరే. దేవుని వాగ్దానాన్ని నమ్మినోళ్ళు ఇద్దరే. వాగ్దానాన్ని పట్టుకున్నోళ్ళు ఇద్దరే. వాగ్దానం మీద మనసు పెట్టి స్థిరంగా నిలబడినోళ్ళు ఇద్దరే. అంటే ఐగుప్తు దాటారు కానీ వాగ్దానం మీద మనసు లేదు. వీళ్ళ మనసు అంతా దేని మీద ఉంది? అవసరాలు తీర్చబడటం మీద. ఐగుప్తులోనే సమృద్ధి ఉంది అని అనటంలో, మనలో ఒకరిని ఏర్పరచుకొని తిరిగి మరలా ఐగుప్తుకు వెళ్ళిపోదాము అనే దాని మీద, ఇలాంటి వాటి మీద మనసు ఉంది కానీ దేవుడు చేసిన వాగ్దానం మీద మనసు వాళ్ళకి లేదు. అందుకే దేవుడు గొప్పవాడే కానీ వాగ్దానం మీద మనసు లేదు. దేవుడి శక్తి కలిగిన వాడే కానీ వాగ్దానం మీద మనసు లేదు. దేవుని వ్యక్తిత్వము, దేవుని వాగ్దానము రెండు ఒకటే, వేరు వేరు కాదు. దేవుని శక్తి